నేర్పించండి. మీరే సహాయం చేయండి, ఆశీర్వదించండి ప్రభువా. స్తోత్రం తండ్రి. రాత్రి మీరు మాతో ఉండండి ప్రభువా. అలాగే రేపు రాత్రి తండ్రి కేడీపేటలో ప్రభువా సువార్త కుటుంబం ప్రభువా మీరు జయకరంగా జరిగించండి తండ్రి. వాతావరణం స్వాధీనపరుచుకుని అనేక మంది బిడ్డలు ప్రభువా తండ్రి ఆ కూటమునకు రావటానికి సహాయం చేయండి. అనేక మంది బిడ్డలు రావాలి ప్రభువా. రేపు రాత్రి ప్రభువా నీ పోలిక దైవ స్వభావం అని ప్రభువా వాక్యాన్ని అక్కడ చెప్పుచుండగా అనేక మంది దైవ స్వభావము కలుగునుగాక నేను ప్రార్థన చేస్తాను. ఏదైనా సేవకు నన్ను మరుగుపరిచి దేవా ప్రాంతంలో వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాం. అయా నన్ను కూడా సురక్షితంగా ఆ ప్రాంతం తీసుకుని వెళ్ళండి ప్రభువానికి. ప్రయాణమంతట్లో మీరు తోడండి, బండిని మీరు ముట్టండి ప్రభువా. అయా నీ కార్యము చేయండి. అలాగే తండ్రి ఈ రాత్రి నీ వాక్యము ధ్యానించడానికి దాన్ని కృపచే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీవే కృప చేసి నడిపించి సహాయం చేసి దీవించమని యేసు నామమున తండ్రి, ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. అందరూ 137వ కీర్తన అందరూ తీసుకోండి. 137వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ఒక వచనం ఒకరు చదవండి. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. మరొకరు చదవండి. ఇంకా వచనం, రెండవ వచనం. వాటి మధ్యనున్న నివరంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. మూడవ వచనం. అచ్చట మనలను ఓకే చెరలుగున్నవారు మమ్మల్ని కీర్తనకు పాడమని వారు అనిరి. ఓకే, మనలను బాధించువారు సియోను కీర్తనలో వినిపించుడి ఉల్లాసము గోరె. చాలండి. ఈ రాత్రి నదుల అనుభవాన్ని కొన్ని నదుల అనుభవాలు చెప్తాను. 7 అనుభవాలు ఉంటాయి బైబిల్లో. 7 నదులు నేను రాశాను. చాలా నదులు ఉంటాయి కానీ ఈ 7 నదుల్లో కొన్ని చెప్తాను. అయితే ఈరోజు కీర్తనాకారుడు చెప్పినట్టుగా 137వ కీర్తన 1వ వచనంలో మేము బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు. బబులోను అంటే తారుమారు. ఈ బబులోను అంటే తారుమారు అనే ప్రాంతం. మనిషి జీవితంలో తారుమారైపోయిన జీవితాలు ఉన్నాయి. ఇప్పుడు వారు బబులోను నదుల యొద్ద కూర్చుని ఏం చేస్తున్నారు? సియోనుని జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచున్నారంట, ఏడుస్తున్నారు. అయ్యో, సియోన్లో ఉన్నప్పుడు మేము ఎలా ఉన్నామే, యెరూషలేములో ఉన్నప్పుడు ఎలా ఉన్నామే అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. కాబట్టి ఈ సియోను జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఏడుస్తున్నారు. మిమ్మల్ని అందరూ ప్రశ్న అడుగుతాను. మీరందరూ బీచ్కి వెళ్తారు కదా? ఇప్పుడు వెళ్ళారా? బీచ్కి వెళ్ళారా? బీచ్లో ఏముంటుంది? సముద్రం ఉంటుంది. ఓకే, మీరు ఎందుకు వెళ్తారు అక్కడికి? నదులకి ఎందుకు వెళ్తారు? సంతోషం. లేదా గోదావరి నది చూడడానికి వెళ్తారు కదా? ఎందుకు వెళ్తారు గోదావరి నది చూడడానికి? ఆనందంగా ఉంటుందనా? అంతేనా? చెప్పడం పర్లేదు. కొంతమంది స్నానం చేయడానికి వెళ్తారు. కొంతమంది అంటే స్నానం అంటే ఈ పండగలకి కట్ట వెళ్తారు. ఏదో పవిత్ర స్నానం అని చెప్పి వెళ్తుంటారు. అయితే నది అనేది లేక బీచ్ అనేది ఆహ్లాదకరమైన జీవితం. ఒక నది ఒడ్డున కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది?
ప్రశాంతంగా ఉంటుంది. బీచ్ ఒడ్డున కూర్చుంటే ఆ ప్రశాంతత ఉంటుంది. ఎందుకు? అలల వలన ఏమొస్తుంది? శబ్దం. కానీ జనాలు ఏంటంటే బీచ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆహ్లాదకరంగా ఫీల్ అవుతారు, అంతేనా? అయితే ఈ నది యొక్క ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నా వీళ్ళు మాత్రం సంతోషం లేదు. ఎందుకు లేదు సంతోషం? వీళ్ళు ఎక్కడున్నారు? బబులోను నదుల యొద్ద ఉన్నారు. ఎక్కడున్నారు? 3వ వచనంలో అంటాడు, మమ్మల్ని చెరగొన్నవారు అని ఉంటుంది అక్కడ. అచ్చట మనలను చెరగొన్నవారు. చూడ అంటే చెరలో ఉన్నారు వీళ్ళు. ఎక్కడున్నారు? చెరలో ఉన్నవాడికి స్వతంత్రం ఉంటుందా? జైల్లో ఉన్నవాడికి స్వతంత్రం ఉంటుందా? అక్కడ ఏం కాలుతో తినొచ్చా? ఏం పడితే తిరగొచ్చా? బబులోను నది లేదా కూర్చుండి ఏడ్చుచుంటిమి అన్నాడు. ఎందుకు ఏడుపు ఉంది? దేవుని మాట వెళ్ళలేనప్పుడు దేవుడు వారిని చెరకు అప్పగిస్తే ఆ చెరలో ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారు? సియోనుని జ్ఞాపకం చేసుకుని ఏడ్చేస్తున్నారు. కొన్నిసార్లు కొన్ని జ్ఞాపకం చేసుకుని ఏడ్చేస్తుంటారు జనాలు. ఒక ఆయన టీవీ చూసి ఏడ్చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? టీవీ చూసి ఏడ్చేస్తున్నాడట. అది ఆవిడంతా ఏం సీరియల్ అని బాబు అలా ఏడ్చేస్తున్నారు మీరు అందంట. ఏం లేదా బాబు, మన పెళ్లి క్యాసెట్ బాబు అందుకు అన్నాడంట. ఏ క్యాసెట్? పెళ్లి క్యాసెట్ చూసి ఏడ్చేస్తున్నాడంట. అదేంటంటే అలా ఏడ్చేస్తున్నారంటే 30 సంవత్సరాల క్రితం నా జీవితం ఇలా గడిపోయింది అని పెళ్లి క్యాసెట్ చూసి ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. కొన్నిసార్లు కొన్ని ఏడుపులు కొంతమంది బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చేవాళ్ళు ఉంటారు. భర్త కొట్టాడు అనుకోండి, మా అత్తగారి దగ్గరికి వెళ్ళి ఏడితే అత్త ఏమంటది? అది అప్పుడు వచ్చేసింది, అంతేనా? అప్పుడు ఎక్కడ ఏడుస్తారు? అంతే. ప్రభా నా బతుకలుగా అయిపోయిన తండ్రి, దిక్కుమాలు బ్రతుకు తండ్రి. అప్పుడు ఏమన్నా, ప్రభువా నీ ఉన్నావా అసలు ఉంటే మా ఆయన కొడుతున్నప్పుడు 2 చేతులు తాపితే ఎంత బాగును ప్రభువా అని ఏడ్చే జీవితాలు చాలా ఉంటాయి. భర్త తాగేసి వచ్చినప్పుడు భార్యలకు ఎలా ఉంటుంది? ఏడిపే. మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసి ఏంటంటే చాలామంది భార్యలు ఈ తాగుబోతులతో పడుతుంటారు. ఈ త్రాగుడు వ్యసనం అనేది మనిషిని ఏడిపిస్తుంటుంది. వాడు బాగానే ఉంటాడు, వాడు తాగేసి వస్తాడు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి మీకు బాగా అర్థం చెప్తాను. సారా అమ్మేవాడు లిక్కర్ అమ్మేవాడు ఇల్లు బాగా కట్టుకుంటాడు, అంతేనా? మరి తాగేవాడు ఇల్లు ఎందుకు? ఆడు సంపాదించుకుంటున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ కష్టార్జితాన్ని అక్కడ ఎంతోమంది ఏడుస్తూ ఉంటారు. బబులోను నది లేదా కూర్చుండి ఏడ్చుచుంటిమి. నా బతికలుగా అయిపోయింది ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ ఇంకోటి ఏమన్నాడంటే 2వ వచనంలో, వాటి మధ్యనున్న నివరంజ చెట్లకు ఏం తగిలించారండి? సితారాలు అంటే వాయిద్యాలు. అంటే దేవుణ్ణి ఆరాధించే సితారాలు కూడా ఎక్కడ తగిలించారు? చెట్లకు తగిలించారు. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు బబులోను నదిలేది ఆడడమే కాకుండా దేవుని ఆరాధన కూడా చేయట్లేదు. ఏం చేయట్లేదు బాబా? వినాలి ఏంటి అక్కడ చదివి. బబులోను నది మీద కూర్చుని ఏడ్చుచూ ఉన్నారు తప్ప వాళ్ళ యొక్క సితారాలు తీసుకెళ్ళి ఎక్కడ తగిలించారు? నిరవని చెట్లకు. అంటే అర్థం ఏంటంటే దేవుని ఆరాధించట్లేదు. చూడండి, చాలామంది తలాంతులు ఉంటాయి. తలాంతు అంటే మ్యూజిక్ కొట్టే తలాంతు, కీబోర్డు కొట్టే తలాంతు, పాటలు పాడే తలాంతు. దీన్ని మంచం కింద పెట్టకూడదు. నీకు ఒక తలాంతు దేవుడు ఇచ్చాడు, దాన్ని ఎక్కడ తగిలించకూడదు? సితారాలు నివరంజెట్లు తగిలించారు. మనలు ఎక్కడ తగిలిస్తారు? మీరు బైబిల్ ఎక్కడ తగిలిస్తారు? కబోర్డ్లో పెడతారు. అంటే అర్థం ఏంటంటే గోడ తగిలించాం మనం. దేన్ని? ఒకసారి ఒక ఆవిడ
కొబ్బరి నూనె సీసా కొనుక్కుందంట ఏసన్న గారి దగ్గర. ఏం కొంది? కొబ్బరి నూనె సీసా. ఇంటి ద్వారబంధన తగిలించిందంట. తగిలించి ఎవరైనా వెళ్తే దండం పెట్టుకుని వెళ్ళు. దీనికి కొబ్బరి నూనె సీసా తగిలించింది అక్కడ అమ్మగారు. ఈరోజు వాళ్ళ యొక్క తలాంతులు ఎక్కడ తగిలించారు? చెట్లు తగిలించి ఇంకా ఆరాధన చేయట్లేదు. ఎందుకు ఆరాధన చేయట్లేదు? బబులోను ఏదో చెరలో ఉన్నారు. 3వ వచనంలో అంటాడు, వాళ్ళు అంటారట, చెరగొన్న వారు ఒక కీర్తన పాడమని అన్నారు. ఏమంటే అసలు బాధలో ఉన్నారు, ఏడుస్తున్నారు, సీయోను జ్ఞాపకం చేసి ఏడుస్తున్నారు. సితారాలు ఏమి ఎక్కడ తగిలించారు? ఇంకా ఆరాధన లేదు. ఇప్పుడు పాడమంటే ఎలా వస్తుంది? మిమ్మల్ని ఎవరైనా యేసుప్రభు పాట పాడాలంటే ఏ పాట పాడతారు మీరు? అమ్మా, యేసుప్రభు పాట పాడమన్నారు అనుకుంటే మిమ్మల్ని ఎవరైనా రోడ్డు మీద పాడతారు ఎవరైనా? కొంతమంది సిగ్గేస్తుంది, కొంతమందికి పాటే రాదు. పాట అనేది కూడా మన దేవుని సువార్తే. ఇప్పుడు పాట రాసామంటే ఆ పాటలో ఏముంటుంది? వాక్యమే ఉంటుంది. వాక్యం లేకుండా పాట ఉందనుకోండి, ఆ పాట అంత వాల్యుబుల్ కాదు. ప్రతి పాట వాక్యానుసారంగా ఉండాలి. అందుకే నేను రాసే ప్రతి పాటలో వాక్యం ఉంటుంది. నేను రాసిన పాట నా కన్నీరు నాట్యముగా అనే పాటలో మన కన్నీటిని దేవుడు ఎలా మారుస్తాడు? నాట్యముగా మారుస్తాడు. ఇక్కడ వీళ్ళు పాట పాడండి అంటున్నారు, కానీ ఏం రావట్లేదు వీళ్ళకి. పాట పాడి మళ్ళీ ఉల్లాసం కోరిరట. ఏం కోరారు? వీళ్ళు చెరలో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఇందులో బాబు మా బతికలుగా అయిపోయినారు, ఏడుస్తుంటే వీళ్ళ పాట పాడమని మీకు బాగా అర్థం చెప్తాను. భర్త శుభ్రం కొట్టేసి భార్యని నవ్వు అంటే ఎలా ఉంటుంది? భర్త భార్యను శుభ్రం కొట్టేసి చింతపండు పచ్చళ్ళకి కొట్టేసి నో ప్రాబ్లం, నా తప్పు అయిపోయింది, క్షమించు, నవ్వు అన్నాడు అనుకోండి, వస్తుంది నవ్వు? నవ్వొత్తి ఎట్లా వస్తుంది? ఏడుపులోంచి నవ్వులోంచి ఇలా వస్తుంటుంది అది. రాదు. ఒళ్ళంతా పుండైపోయి ఉంటుంది, ఇంకేమవుతుంది? ఏళ్ళ బతుకు కూడా అంటే చెరలో ఉన్నారు, కానీ ఏం రావట్లేదు వాళ్ళకి. పాట రావట్లేదు. మెయిన్ ఏం రావట్లేదు. ఇప్పుడు పాట పాడమనంటే అందరూ పాట పాడలేరు. కొన్నిసార్లు కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు పాట పాడమంటే వాళ్ళ పాటకి ఆ మ్యూజిక్కి ఏ సంబంధం ఉండదు. కొంతమంది పాట పాడితే చాలా వినసొంపుగా ఉంటుంది, కానీ నది వద్ద కూర్చుని ఏడ్చుచున్నారు వాళ్ళు. ఈరోజు ఈ శుక్రవారం దినమున మనం బబులోను నదిలో కూర్చుండి ఏడ్చుచున్న అనుభవం ఇంకా మనకుందా? మన సితారాలు ఆ చెట్లకు తగిలించినట్టుగానే మన తలాంతుల్ని, దేవుణ్ణి ఆరాధించే విధానాన్ని మనం అక్కడ తగిలించామా? పాట పాడమన్నప్పుడు, ఉల్లాసం గోరినప్పుడు పాట వస్తుందా? ఆరాధన వస్తుందా? దేవుని స్తుతించగలుగుతున్నామా? ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉండాలి. ఇందాక పాడబడ్డారు కదా, ఆరాధించక నేను అంతేనా? ఏం పాడారు అది? మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఉండలేరా నిజంగా? మిమ్మల్ని ఆరాధించదనే స్ట్రిక్ట్ రూల్ వచ్చిందని మీరు ఏం చేస్తారు? అమ్మా మనస్సు ఎవడు కనపడదు? మనస్సు. చాలామంది దేవుడు చూస్తున్నాడని దేవుని వైపు చూస్తున్నామండి అంటారు. దేవుడు కూడా ఇన్నర్ చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు. కానీ నీ శారీరకంగా కూడా దేవుని ఏం చేయాలి? ఆరాధించగలగాలి. నేను దేవుణ్ణి ఆరాధిస్తాను, నేను దేవుని స్తుతిస్తాను, నేను దేవుని మహింపరుస్తాను. ఈ బబులోను నది మీద కూర్చుండి ఏడ్చే అనుభవం మనకు ఉండకూడదు. మనిషి జీవితంలో బాధలు ఉంటాయి. బాధలు లేవు అనేవారు చేయతండి. నాకు ఏ బాధ లేదు. ఆ మధ్య పాడుతుంది, ఏ బాధ లేదు యేసు తోడుండగా. బాధలు లేవు మీకు? కష్టాలు లేవా? ఎందుకు కష్టాలు వస్తాయి? ఎందుకు బాధలు వస్తున్నాయి? ఎందుకు వీళ్ళు చెరలో ఉన్నారు అని అంటే,
బాధలు కొని తెచ్చుకున్నారు. ఏం తెచ్చుకున్నారు? కొన్ని నదులు చూద్దాం. ఈ నదుల మీద కూర్చుని ఏడ్చుచున్న అనుభవాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలని చూస్తూ ఉంటే అక్కడే ఉన్నారు. కానీ దేవుడు వారి చెరలోంచి విడిపించి వారిని ఆశీర్వదించినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. ఇంకొక నది చూద్దాం. ఈ నది ఏంటో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనంలో, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ ఒక నది కనబడుతుంది మనకి. ఈ నది ఒడ్డున వీళ్ళు ఏం చేస్తున్నారు? 24:14 యెహోషువ గ్రంథం. కాబట్టి మీరు గలవారై సేవించుచు ఈ మీ పితరులు నది అద్దరిని సేవించిన ఏం చేయాలంటే దేవతలను త్రోసి యెహోవాను సేవించుడి. ఈ నది ఎద్దు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ నదుల ఎద్దు వాళ్ళు ఏం చేశారు? కూర్చొని ఏడుస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ నది యొద్ద పితరులు సేవించిన దేవతలను త్రోసి అంటున్నాడు. ఒకప్పుడు లోకంలో ఉన్నవి, ఆ లోకంలో ఉన్న వాటిని ఏం చేయాలంటే త్రోసివేయాలి. పితరులు ఆరాధించారు, వాళ్ళకి తెలియక ఆరాధించారు. పితరులు తెలియక చేశారు. ఇదే 24వ అధ్యాయం 3వ వచనం కూడా చదవండి. అయితే నది అద్దరిని తోడుకొని వచ్చి అతనికి చూడండి, అబ్రహాము నది అద్దరు నుంచి తోడుకొని వచ్చాడు. దేవుడు తోడుకొని వచ్చి కనాను అనే ప్రాంతాన్ని దేవుడు తీసుకెళ్ళాడు. 24:15 యెహోవాను సేవించుట మీ కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో అంటున్నాడు. అంటే రాత్రి వాళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏంటంటే ఈ నదులు కదా మీ పితరులు ఇలా చేశారు, ఆ విగ్రహాలను ఆ దేవతలన్నీ తీసేసి తొలగించి మీరు ఎక్కడ రావాలి? అబ్రహాము బయట కూర్చున్నట్లుగా, అబ్రహాము నిజమైన దేవుడి దగ్గర కూర్చున్నట్లుగా మీరు కూడా లోకములో నుంచి బయటికి రావాలి. అబ్రహాము ఈ నది వద్ద నుండి బయటకు వచ్చాడు. ఈరోజు రెండవ అనుభవం ఏంటంటే నది అనుభవం. మనము దేవత విగ్రహములు అంటాడు. అదే అర్థం దేవతలను త్రోసి అంటే దేవత అంటే ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావు అదే దేవత. నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావు? ఫోను, కొంతమంది భార్యల్ని, కొంతమంది పిల్లల్ని, కొంతమంది ఆస్తిని, కొంతమంది బంగారాన్ని. ఇందాక టీవీలో చూశాను, న్యూస్లో, విజయవాడ అనుకుంటా, ఒక అమ్మాయిని పని మనిషిని పెట్టుకున్నారు. 3 రోజులు అయిందండి. వానరని చంపేసి డబ్బులు నగలెట్టుకుని పారిపోయింది ఆవిడ. 3 రోజులు. లోకం ఆవిడకి ఏంటంటే డబ్బే దేవత. కొంతమందికి వ్యసనమే దేవత, త్రాగుడు. ఇటువంటివన్నిటిని తొలగించుకోవాలి మన దగ్గర. అందుకే బైబిల్లో చెప్పబడి ఉంది, శరీరానికి కావాల్సిన ప్రతిదాన్ని మనం తొలగించాలి. ఈ శరీరం దేన్ని కోరుకుంటుంది? అన్నిటినీ కోరుకుంటుంది, సుఖాన్ని కోరుకుంటుంది. మీరు ఎప్పుడైనా ఒక ఉంగరం దీన్ని పెట్టారనుకోండి, 4 ఏళ్ళు కూడా పెట్టమంటాయి. ఈ 5వ వేలకు కూడా సరిగా ఉండదు కానీ, లేదా 5వ వేలకు కూడా పెడేస్తాం మనం. డబ్బు సంపాదించినప్పుడు చూడండి, ఎంత డబ్బు ఇవ్వబట్టి ఒక మనిషి తృప్తి పడతాడా అమ్మా? డబ్బు ఎంత సంపాదించింది నాకు చాలా అనుకుంటాడా? నేను చాలాసార్లు డబ్బు అన్న వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు ఎన్ని కోట్లు సంపాదించినది వీళ్ళు ఏం చేస్తారు? ఎవరికి ఇస్తారు? డబ్బులు చాలా ఉన్నాయి. డబ్బులున్న దేవుని వైపు చూడలేనప్పుడు ఆ డబ్బు అంతా వేస్ట్. అదే దేవత. 3వది చూద్దాం. వీళ్ళు ఇంకా ఏం చేశారు? నది యొద్ద ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. 3వది ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో
ఇక్కడ ఒక నది కనబడుతుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఉపవాసం చేశారు. మొదటి నదిని ఏడ్చారు, రెండవ నది యొద్ద దేవతలను విడిచిపెట్టి తొలగించి దేవుని దగ్గరికి వచ్చారు. మూడవది 8:21 ఎజ్రా గ్రంథం 8:21 అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు చూడండి, వీళ్ళు ఎక్కడికి వచ్చారు? ఇది నది దగ్గరికి వచ్చారు, నది దగ్గరికి వచ్చారు. ఈ నది దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఉపవాసం ఎలాగ ఉన్నారట? తమ్మును తాము దుఃఖపరుచుకొని అన్నారు. అందరినీ చూడండి, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయిందా? ఏం చేస్తున్నారు మీరు అక్కడ? ఓకే, అందరూ చూడండి. తమ్మును తమ వాళ్ళు ఏం చేశారు? అందరూ చూడండి. మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకునే విషయం దుఃఖపరుచుకోగలరా? మిమ్మల్ని మీ అంతా మీరు ఏడవగలరా? ఎలా ఏర్పరుస్తుంది మీకు? మా తమ్మును తాము దుఃఖపరుచుకొని అన్నాడా? మీ అంతటి మీకు దుఃఖం ఎలా వస్తుంది? దుఃఖపరుచుకోగలరా? మా ఇంటి దగ్గర ట్రై చేయండి ఒకసారి. మీ అంతటి మీరు ఆడడానికి ట్రై చేయండి, వస్తుందా? మా ఏదో జ్ఞాపకం చేసుకుంటేనే కానీ, అంటే వాళ్ళు తమ్మును తాము దుఃఖపరుచుకోవడానికి ఏదో ఒక రీజన్ ఉంది. తమ్మును తాము దుఃఖపరుచుకుని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వాళ్ళు ఏం చేస్తున్నారు? శుభప్రయాణం కలిగినట్లుగా వాళ్ళు ప్రార్థిస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనలను మనమే దుఃఖపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. మళ్ళీ మనం ఏం చేయాలి? నీకు నీవే దుఃఖపరుచుకొని నీకు నీవే దేవుని దగ్గర కన్నీరు కాచే అనుభవం ఉండాలి. అందుకే ఇక్కడ ఆ నది దగ్గర తమ్మును తాము దుఃఖపరుచుకొని ఏం చేశారు? మాకును మా చిన్నవారికిని, ఇంకోటి ఏంటండి, మాకును మా చిన్నవారు అంటే పిల్లల విషయంలో కూడా మీరు ఏం చేయాలి? దుఃఖపరుచుకొని ప్రార్థించాలి. మాకును మా చిన్నవారికి మా ఆస్తి. దేని గురించి ప్రార్థన చేస్తారు? మీరు ఎప్పుడైనా ఆస్తి గురించి ప్రార్థన చేశారా? ప్రభా మాకు ఆస్తి కావాలి, ఆస్తిని కాపాడు. సంపాదిస్తారు చాలామంది. సంపాదించినది ఎక్కడ? చిల్లు సంచిలో వేసినట్టు అయిపోద్ది. కష్టపడతారు అందరూ, కానీ టైం వచ్చేసరికి ఏముండదు, డబ్బులు ఉండవు. నేను వైజాగ్లో పనిచేసినప్పుడు ఒక కంపెనీలో చాలామంది అక్కడ ఉండేవారు. అందరూ జాబ్స్కి వెళ్ళేవారు. మాకు అక్కడ లక్షవారం పాటు సంత జరుగుద్ది మేమున్న ఏరియాలో. మధ్యాహ్నం సంతకి వెళ్ళేటప్పుడు అందరూ వచ్చేవారు. పాస్టర్ గారు నాకు 50 రూపాయలు ఉండి ఇవ్వండి సార్ అనేవాడు. నా జీతం అప్పుడు 150 రూపాయలు. ఎంత? నా జీతం వైజాగ్లో 150 రూపాయలు. అందరూ నన్ను అడిగేవారు, అయ్యారండి ఒక 50 రూపాయలు అంటే ఇవ్వండి. మరి కంపెనీలోకి వెళ్ళి చేశారు కదండి, ఏమైపోయింది? నెల వచ్చేటోడికి 7,000 8,000 సంపాదించేవాడు కూడా 50 రూపాయలు ఉండేవి కావు. చాలాసార్లు అనుకున్నాను, ప్రభువా నన్ను ఇచ్చేవాడుగా చేసావు. ఎలా చేశాడు దేవుడు? ఇచ్చేవాడుగా దేవుడు చేశాడు. ఆ 50 రూపాయలు కూడా లేని పరిస్థితి. మన ఆస్తిని దేవుడు కాపాడాడు. ఆస్తి అంటే గొప్ప పెద్ద ఆస్తి అని కాదు. నీకున్న దానిని ఏం చేయాలి? కాపాడు. ఉన్నదాన్ని. ఇక్కడ ఈ నది దగ్గర వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఇంకో నది చూద్దాం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ ఒక నది కనిపిస్తుంది. 8వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు వీటిని అంతలో ఓకే ఏమనగా 8:13 చదవండి. పట్టుననియు
మాట్లాడుకునేది. అక్కడ ఓలయి నది దగ్గర అని ఉంటుంది. ఈ ఓలయి నది దగ్గర ఒక దర్శనాన్ని చూశాడు. ఇది ఒక నది అనుభవం. ఈ నది వద్ద ఏం చేశారు? దర్శనం చూశారు. దానియేలు భక్తుడి నది దగ్గర అనుభవం ఏంటంటే దర్శనం, దేవుని దర్శనాన్ని చూడగలిగాడు. మొదటి నది ఏడ్చాడు. 3వ వచనం, చూచున్నప్పుడు ఉండగా దర్శనము నాకు కలిగెను. ఓలేని నది దగ్గర ఉన్నట్లు నాకు దర్శనము కలిగాను. దానికి స్తోత్రం. దేవుడు ఈ యొక్క దానియేలుకి ఒక దర్శనాన్ని దేవుడు ఇచ్చాడు ఓలే నది దగ్గర ఉన్నప్పుడు. ఈరోజు మనకు కూడా ఈ నది అనుభవం ఏంటంటే దర్శనం చూడాలి. దేవుని ఏ దర్శనం ఇస్తాడు, దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడు, దేవుడు ఎలాగ మనల్ని ఆస్వాదిస్తాడు, రాబోయేది ఏంటి మనం చూడగలగాలి. దర్శనం. కానీ ఈరోజు నది అనుభవం చాలామంది దగ్గర లేదు. దేవుడు ఏం చూపిస్తాడు, దేవుడు ఏం చెప్తాడు అని ఆలోచన చేయట్లేదు చాలామంది. కాబట్టి ఈరోజు ఓలై నది దగ్గర వాళ్ళకి ఏం కలిగింది? దర్శనం. దర్శనం లేక ప్రజలు నశించిపోయారని బైబిల్లో ఉంది. ఈరోజు మనకు ఒక దర్శనం కావాలి. దేవుడు మనకు కనిపించి దేవుడు మనతో మాట్లాడే అనుభవంలోకి వెళ్ళాలి. మనం చెప్పాను, దేవా నీవు నన్ను నీ ముఖము నాకు దాచకము, చాటున ఉండుటే అలా అంటాడు, దాచద్దు అంటాడు. ఎందుకన్నాడు అన్నమాట? దేవుడు తన ముఖమును దాచే దర్శనం లేదు. మనలో పాట రాశారు, ముఖ దర్శనం, నీ ముఖ దర్శనం ఎంతమంది కలుగుతుంది? ముఖ దర్శనం. మన రోజు టీవీలు సెల్ ఫోన్లు తప్ప దేవుడి దర్శనం లేదు చాలామందికి. ఒకసారి ఒక ఆయన దగ్గరికి వెళ్తే దైవ దర్శనం బాగా జరిగింది అంటున్నాడు. ఏ దర్శనం? దైవ దర్శనం. ప్రభు భక్తుడే, దైవ దర్శనం బాగా జరిగిందంట. ఆ దర్శనం వేరు. ఈ దర్శనం ఏంటంటే దేవుడే మనకి స్వయంగా దర్శనం ఇవ్వాలి. ఇంకొక నది గురించి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ ఒక నది ఉంది. 28 ఆజ్ఞ ఇచ్చి ధైర్యపరిచి వెంబడి పెట్టుకుని నది దాటి నీవు చూడబోవు దేశమును. చూడండి, ఇక్కడ నది దాటి ఈ నది దగ్గర అనుభవం ఏంటంటే మీరు ఆ యొక్క వాగ్దాన దేశాన్ని చూసి దానిని స్వాధీనపరచుకోవాలి. ఈ నది అనుభవం ఏంటంటే ఈ నది దగ్గర ఉన్నప్పుడు, అద్దరి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏంటంటే వాగ్దాన దేశాన్ని చూడాలి. ఆ వాగ్దాన దేశాన్ని చూసి పరలోక రాజ్యాన్ని చూసే అనుభవం కావాలి. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నది సంఘం. సంఘంలో ఉన్న మనకి ఒక విజయం ఉండాలి. ఏంటంటే వాగ్దానము చేసిన ఆ వాగ్దానము అనేటువంటి పరలోకం. వాగ్దానం అంటే మనం ఏమనుకుంటామంటే ఈరోజు ఏ వాగ్దానం, ఇది కాదు. అసలు వాగ్దానం ఏంటి తెలుసా? మనం పరలోకం వెళతామని నిశ్చయితే నిత్య జీవమే వాగ్దానం. అదే అసలైన వాగ్దానం. దాన్ని మర్చిపోయి జలములలో బడి నడిచి వెళ్ళినను మునిగిపోవనేటప్పటికి అది అట్టుకుని మనం తిరిగెత్తుంటాం. అసలు వాగ్దానం ఏంటి? పరలోకం, నిశ్చతం. ఇది వాగ్దానం. దాని గురించి ఆలోచన చెయ్యం. లోకంలో ఉన్న దాని గురించి మీరు ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా సరే, దేవా నీ పరలోకాన్ని చూపించి ప్రభా, నీ పరలోకం రావాలి, అది ఎలా ఉండదో నాకు చూపించి ప్రభా ఎప్పుడైనా ప్రార్థన చేసాం మనం? మొదలుపెట్టింది ప్రభా నన్ను దీవించు, బాగానే ఉంది. నా కొడుకుని దీవించి బాగానే ఉంది. నా సంఘాన్ని దీవించి బాగా, ఇరుగు పొరుగు అన్నీ దీవించి వచ్చేసినాయి. మన సమస్యలన్నీ లిస్ట్ వచ్చేసింది. లాస్ట్లో ఏం చేయాలి నువ్వు ప్రార్థనలో? ప్రభా నీ వాగ్దాన దేశమైన పరలోకాన్ని నాకేం చేయి. అది ఆ ప్రార్థన, అసలు ప్రార్థన అది చెయ్యం. కాబట్టి ఈరోజు ఈ నది అనుభవం ఏంటంటే వాగ్దాన దేశాన్ని చూడాలి. మోషే అడిగాడు దేవుణ్ణి, ప్రభా నీ వాగ్దాన దేశాన్ని నేను చూడాలి
అంటే దేవుడు అన్నాడు, అసలు ఆ మాట ఎత్తకో, నువ్వు నన్ను అడక్కో, ప్రార్థన చేయకు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినా నేను విన్నాం. వాగ్దాన దేశం వెళ్ళడానికి నువ్వు యోగ్యుడు కావు. దేవుడు యోగ్యత ఇవ్వలేదు. మెరీబా జలము లేదని మీద తిరగబడ్డారు మీరు అని చెప్పి దేవుడు ఆ వాగ్దాన దేశం చూడకుండా చేశాడు. ఈరోజు చాలామంది దేవుడికి వ్యతిరేకంగా ఉండి ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నారు. నది అనుభవం ఏంటంటే, ఈ నది దగ్గర ఉండి వాగ్దాన దేశాన్ని ఏం చేయాలి, మనము చూసే అనుభవంలో ఆఖరిది మనం చూసి ముగించుకున్నాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ 7 మార్లు నదిలో స్నానం చేశాడు ఒక ఆయన. 2వ రాజుల గ్రంథం ఎలీషా. చాలండి, ఇక్కడ మనకు తెలుసు ఈ నదిలో ఎన్నిసార్లు 7 మార్లు స్నానం అన్నాడు. ఈ నది అనుభవం ఏంటంటే స్వస్థత. 7 అనేది సంపూర్ణ సంఖ్య. మనం దేవునిలో సంపూర్ణముగా ఉంటే దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కానీ సంపూర్ణత అనేది మనుషులో లేదు. ఆఖరికి ఇంకోటి చూద్దాం. 1 రాజుల గ్రంథం 14:15 మనం చదివితే, 1 రాజుల గ్రంథం 14:15లో ఇక్కడ దేవుని మాట వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు వారు నిలిపి కోపం పుట్టించి విన్నారు గనుక మొత్తి ఒకడు వేరు పెళ్ళగించినట్లు పెళ్ళగించి వారిని చూడండి, దేవుడు ఎక్కడి నుంచి పీకేసాడు వాళ్ళని? మంచి దేశంలో నుంచి పీకేసి యోప్రడిస్ ఒక అనుభవం. అంటే అర్థం ఏంటంటే, దేవుని మాట వెనకుండా దేవుని కోపం రేపితే మనల్ని వేరే నది అనుభవంలోకి వెళ్ళిపోతాం, శాపం అనే నదిలోకి వెళ్ళిపోతాం మనం. కాబట్టి ఈరోజు దేవుని మాట వింటే వారు మంచి దేశంలో నుండి వేరే నది అనుభవానికి వెళ్ళిపోయారు. చూడండి, డబ్బు ఉన్నవాడు పేదోడు అయిపోతే ఎట్లా ఉంటుంది అమ్మా? అప్పుడు దాకా ఫ్లైట్లో తిరిగేవాడు, ఏమండి మీ సైకిల్ ఒకసారి ఇవ్వన్నారు అనుకుంటే ఎట్లుంటుంది అమ్మా? ఆడడానికి ఆడి సిగ్గు లేకపోయినా ఇవ్వడానికి మన సిగ్గు ఉండాలి. ఎందుకు? ఒకప్పుడు ఆడ పొజిషన్ ఏంటి, ఏమైపోయింది ఇవన్నీ? చాలాసార్లు ఈరోజు చాలామంది జీవితాలు ఉన్నతంగా బతుకుతున్నారు, కానీ ఒక్కొక్క దినానికి వచ్చేసరికి ఏముండదు. ఒకప్పుడు సెలబ్రిటీగా బతుకున్న వాళ్ళు ఈ రోజున క్యాంటీన్లలో పని చేసుకొని బతుకుతున్నారు. ఎందుకో తెలుసా? ఒకప్పుడు స్థితి లేదు. దాని అర్థం ఏంటంటే, దేవుల్లో ఉన్నటువంటి వారు, దేవుల్లో గడిపినటువంటి వారు చాలామంది దేవునికి ఇష్టముగా లేనందున, దేవుడు ఇష్టపడని విధంగా ఉన్నందున దేవుడు వారిని ఏం చేయట్లేదంటే, అనుకున్న ప్రాంతంలో దేవుడు వారిని ఉంచు. వీళ్ళు ఏం చేశాడు? మంచి దేశం నుంచి పెళ్ళగించాడు దేవుడు. ఈ రాత్రి నిన్న దేవుడు ఎందులోంచి పెళ్ళగిస్తున్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. 7 అనుభవాలు, నది అనుభవాలు చెప్పాను. ఒకటి ఏడ్చుచున్న అనుభవం, దర్శనం చూసే అనుభవం, తొలగి దేవుని దగ్గరకు వచ్చే అనుభవం. 7 అనుభవాల ద్వారా ఈరోజు బబులోను నదులు ఎత్తున్న మన జీవితాన్ని సంతోషకరంగా మార్చుకుందుముగాక. ఆమేన్. అటు రీతిగా దేవుడు మనందరిని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. మోకరించండి, కొంచెం ప్రార్థన చేద్దాం. మోకరించండి, కొంచెం ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని ఆస్వాదించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. యేసు నీవే నా దేవుడవు, నీ ప్రేమను నేను మరువలేను, నీ దయలేక నేను బ్రతకలేను, నీ కృపతో జీవం పొందేదను, నీ సింహాసనం వెదుతాను కర్లిలేదను, నీ
അയ്യന്തിൻ നീ ചിത്ത